quente, essa tá quente, que a parada mais pra frente. Vem, não dá dente, segura, mas tá. Hey guys, welcome to my new vlog. ఏమండి ఈరోజు వ్లాగ్ అయితే ఏంటి బ్యాక్ తెప్పించుకొని స్టార్ట్ చేసేది ఏంటి అనుకుంటున్నారా? సో అయితే 28 ట్యూస్డే ఈరోజు గిరిప్రదక్షిణకి వెళ్ళిపోతున్నాం మనం, సింహాచలం గిరిప్రదక్షిణకి. సో నేను మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వెళ్తున్నాం. నేను ఇంటి దగ్గర చెప్పి స్టార్ట్ అయిపోయినా ఒక పాయింట్ జిరానీ బిర్యానీ పాయింట్ దగ్గర కలుసుకుందాం అనుకున్నాం. వాడికి వెళ్ళి కలుసుకుందాం మా ఫ్రెండ్స్ని. ఓకేనా? పదన స్టార్ట్ అయిపోయింది ఇంటి దగ్గర నుంచి. స్పీడ్ అయితే మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది, ఎందుకంటే నడిచి వెళ్ళాం కదా. చూద్దాం, నాకైతే ఫస్ట్ టైం ఇదే ఎక్స్పీరియన్స్. గాయ్స్ ఇదిగోండి, ఇప్పుడే మనం స్టార్ట్ అయిపోయాం. నా బండి జిరానీ దగ్గర పెట్టేసి. సో పదండి, ఇంకో స్టార్ట్ అయిపోయాం. నేను మా ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం, తిరువన. గాయ్స్ ఇదిగోండి, ఆడుకున్న మామూలే. సో మేము కూడా స్టార్ట్ అయిపోయాం. ఓకేనా? అడిగే కలుద్దాం. మధ్య తాగుతున్నాం అందరం ఇక్కడ, మా ఫ్రెండ్స్. సో తాగేసిన స్టార్ట్ అయిపోతాం. గాయ్స్ ఇదిగోండి, మనం వచ్చాం ఆల్మోస్ట్ దగ్గరికి. తాగుంటే అదే కొండ. గైస్ ఇదిగోండి, వచ్చాము బేకరీ రాగాం మేము. మధ్యలో బేకరీ దగ్గర మనోడు హెల్మెట్ వదిలేసాడు అనమాట. ఎట్టి గూగుల్లో నెంబర్ దొరుకుతుంది. అదే గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి సార్ నెంబర్ చూడాల్సి ఉంటుంది చూస్తానండి. ఓకే, ఏమవుతుంది ఇట నీ స్పందన ఏంటి బ్రో? హెల్మెట్ వదిలేదాం కదా, దొరికితే బాగుంది. దొరకలేదు. నెక్స్ట్ ఇదిగోండి కొబ్బరికాయ తీసుకుంటాం. కొబ్బరికాయ నేను అన్నయ్యనా 3 గంటల నుంచి చాలా బండి మీద తిరుగుతూనే ఉన్నా. గిరిప్రదక్షిణ ఇంకెప్పుడు చేయాలి అర్థం లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెలిసేంట, అంటే బండి ఆడతా అన్నాడు. ఇంకా అప్పటి నుంచి తిరుగుతున్నా. మా వాడు ఇన్స్టాగ్రామ్ పరిచయం అమ్మాయి అట్లా, నెంబర్ లేదంటే ఏం లేదట. ఆ అమ్మాయి అడ్రస్ ఇట్టింది, వెళ్తున్నాం. అక్కడ వచ్చింది చేద్దామంటే కొన్నా ఉంటుంది. ఇటు వెళ్ళడం ఇటు తిరగట్లేదు. అందరూ ఇటే వెళ్తున్నాడు, ఇటు వెళ్ళిపోవడమే. మళ్ళీ అది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలియదు. ఆ నమ్మి మా ఫ్రెండ్ నమ్మి ఇంకో 2 వాళ్ళు వెళ్తున్నాయి. 3 అదే వెళ్ళకుండా ఇటు పక్కకి వెళ్ళలేదు కదా. ఏం లేకుండా ఇదే రోహిత్ ఎటు తీసుకెళ్తున్నారా? అదే వాళ్ళు నెట్ పక్క వెళ్తున్నారా? మావడే ఇటు పక్క. అదే ఇది ఆగిపోయింది. ఓ పరిశుద్ధ మరియమ్మ. బండ్లు అయితే ఎట్టిసాం ఇప్పుడే. మా ఫ్రెండ్ అంట్లో, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట్లో. ఇవైతే బయలుదేరాం పదండి గుడికి. కొబ్బరికాయ కొట్టుకొని నెంబర్ ఎత్తా తీసుకోలేదు నువ్వు. ఏయ్ నెంబర్ ఎత్తా నువ్వైతే గుడికి అయితే వెళ్ళిపోదాం పదండి. కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేసేద్దాం, లేట్ అయిపోయింది ఇప్పటికే. గోవిందా గోవిందా స్టార్టేనా? గోవిందా గోవిందా. ఇప్పుడు స్టార్ట్ చేసాము పదండి. స్టార్ట్ చేసినట్టే కదా, స్టార్ట్ చేసాం. గోవిందే ఇంకా అంతేనా? చూడండి ఎలా ఉందా. అప్పుడే ముక్కలో జాతరలు వచ్చేస్తున్నాం వాడికి అప్పుడే. ఉన్నారా? నేను కాదు మరి, నేనైతే కాదు. నాకు
ఫ్రెండ్ వాళ్ళకి కొంచెం అర్జెంట్ అయితే వచ్చాము. అర్జెంట్ అయితే వచ్చింది వెళ్ళి వస్తాను ఆగిపోయింది. ఇంకా చొరవరికి ఆగిపోతుంది ముందు. ఇప్పటికి 5 కిలోమీటర్లు అయ్యే, ఇంకా ముందుకు వెళ్తున్నాం. అలాగే ఇంకోటికి కారిపోతుంది. మొత్తం 5 రూట్లు. వాటర్ బ్రేక్ అన్నమాట. అందుకే ఇంకోటి తీసుకోవాలని చెప్తున్నాను. హలో, రెస్ట్ తీసుకున్నాం ముగ్గురం. అలాగా నలుగురం మొత్తం అలా అండి. చూడండి వాటర్ ఫాల్స్ ఉంది మధ్యలో. ఇది బీచ్ రోడ్ నుంచి వెళ్ళమంటాను. ఏరా బీచ్ రోడ్ నుంచి వెళ్ళమా? పాలు బిస్కెట్ ఇచ్చారు, తింటున్నాం. ఆడు ఉన్నా వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం. అలాగా ఇవన్నీ ఇప్పుడే మనం అయితే బిస్కెట్లు పాలు తాగేసి నీట్గా రెడీ స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఎక్కడ వెళ్తాం ఏంటో చూసుకొని ఇంకా ఆగుతాం. ఆగలేకపోతే ఎవరు తినాలి. వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్తున్నారు, నేను సపరేట్గా ఈ లైన్లో వెళ్తున్నాం. అనేసి అమ్మ హనుమంతవాక జంక్షన్ దాటాం ఇప్పుడే అండి. అలా కూర్చున్నాం ఇక్కడైతే. పవన్ అనే వాళ్ళ కూర్చున్నాం. అలా కూర్చోపోతాం. ఏరనే డిస్టెన్స్ ఒకసారి చూద్దామా మ్యాప్ లోనే? చూడు, ఇక్కడ నుంచి అక్కడ సింహాచలం కదా కొండ. సిగ్నల్ అవుతుంది కదరా. చూడండి మొత్తం ట్రాఫిక్ అయిపోయింది గైస్. అందరూ ఎలా వచ్చేసాం. తుప్పలో నడిచి వెళ్తున్నాం. అలా మధ్యలో వెళ్ళిపోతాం గైస్, వెహికల్స్ మధ్యలోంచి. అందరం ఇంకా అలాగే ఆటోలో కూర్చున్నా గైస్. అందకనా మా ఫ్రెండ్ ఉన్నా. ఇంకెక్కడ ఉన్నావా? ఎలిదారులో టిఫిన్ ఉంటే చేయాలి. అందరు ఏ రూట్లో వెళ్తున్నాం. ఒక రూట్ అక్కడి నుంచి వాళ్ళందరూ అలా వెళ్తారు, మేము వెళ్తున్నాం. హైయెస్ట్ హనుమాన్ టెంపుల్. అన్నీ ప్రసాదం పంపిణీలే గైస్. ఇవన్నీ ప్రసాదం పంపిణీలే. ప్రసాదాలు చెప్తున్నారు గైస్. మిఠాయిలు మూవ్ కొట్టించుకో, మూవ్ కొట్టించుకో. మూవ్ కొట్టేది మూవ్ గైస్, మూవ్. నరకాన్ని కళ్ళ ముందే చూసుకుని వెళ్తాం అందులోకి. బాబాయ్ బుద్ధుడురా బాబు. సినార్బిట్ మాల్ బ్యాక్ సైడ్ ఇది. సినార్బిట్ మాల్ ఇది ఏమండి అక్కడ రాసింది. ఇది నార్బిట్ మాల్ అనమాట. ఓడి అమ్మా చూడండి కిందకి ఎంతమంది ఉన్నారు. ఇంకా జూమ్ ఫుల్ జూమ్ చేస్తాను చూడండి. ఉన్నారా ఎవరండి ఫుల్ జూమ్ రే? చూడు అమ్మ చూసి ఎంతమంది ఉన్నారు. స్వీట్ కార్న్ ఫ్రీగా వచ్చింది. టైం 11:30కే. మళ్ళీ బాదం పాలు ఫ్రీ. రోడ్లు మేము కూర్చున్నాం. మా వాడేమో చాటలో కూర్చున్నాడు. చూడండి కాలు చేయగానే కాలు కవర్ నుండి వేస్తున్నాడు. కవర్ నుండి
కొబ్బరి నూనె కొన్నదేమో ఆ లారీ కోసం, రాసేదేమో మనోడు కొన్ని నేనే కొన్నది ఆడి కోసం కదా. నేనేమో ఏం లేదు, ఫస్ట్ టైం కదా నాకు పెద్దగా ఏమనిపించట్లేదు, ఎందుకంటే ఎంజాయ్మెంట్లో ఉంది కొంచెం. వచ్చేసరికి నాకు ఇలా ఉంటుంది అనమాట, ఫస్ట్ టైం కాబట్టి నాకు ఇది ఏం లేదు. చూడండి ఇక్కడ పడుకున్నాం మేము, అలా వేస్తున్నారు అట్లా ఫోన్ చేసి పడుకున్నాం అలా ప్రశాంతంగా. కళ్ళ పోతున్నాయి ఇప్పుడు, కాలంలో వచ్చేస్తున్నాయి. సో కాసేపు రెస్ట్ తీసుకొని అంత అందరూ వెళ్ళిపోతున్నారు అక్కడ, మనం ఇక్కడ కూర్చుంది. ఇది ఏమి రేస్ కాదు గైస్, ముందు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఎప్పటికైనా ఇట్లా జిమ్లో దిగిందని ఉందా? జిమ్ చూడండి అందరూ ఎక్కడ పడుకుని పేరు. చెన్నైడికి వచ్చాం, చెన్నైడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఇప్పుడే. 5 కిలోమీటర్స్, లాస్ట్ 5 కిలోమీటర్స్ చెన్నైడి దగ్గర నుంచి ఉన్నాము. 5 to 7 ఎంత కనుక సిటీ వెళ్ళిపోతామండి, నల్లైపోతున్నాం. ఆట ఎక్కేద్దాం ఉంది, కవర్గా తీసుకున్నాం. ఇంకా లాస్ట్ అన్నీ వచ్చాం, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా అయిపోయింది, నడుస్తాం. గైస్ ఇదిగోండి ఇప్పుడు అయిపోయింది, మొత్తం అంతా నడుచుకుని ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్తే కలుసుకున్నాం, ఇంకా అక్కడ నేను ఏం మాట్లాడలేను. ఆటోలో కూర్చున్నాం, ఇంటికి వెళ్దామని సార్ టిఫిన్ చేస్తుంటేనే కూర్చోడానికి కూడా ఓపిక లేదు, అందుకే టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా ఆటోలో ఎలా కూర్చున్నాను, ఏం చేస్తాం, ఇంకా తప్పదు మనకి. కాలు పైన పెట్టుకొని అలా కింద కూర్చున్నాం. ఇంటికి అయిపోయింది కదా, ప్రశాంతంగా ఒక గంట పడుకొని స్నానం చేసి అప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా?